హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ప్రశాంతంగా ఉన్నాను చక్కటి వాతావరణం ఏ పొల్యూషన్ లేదు ఒకటే నాయిస్ ఇక్కడ ఏంటంటే మూవీ నాయిస్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ అనుకుంటున్నారా మా ప్రసాద్ ల్యాబ్స్లో ఉన్నానండి ఎస్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు జర్నీకి రెడీగా ఉన్నాను ఎవరితో అంటారా కొంచెం అతని గురించి చెప్పాలంటే మీరు సినిమా చూసి ఉండాలి ఒకవేళ సినిమా చూడకపోతే సినిమా చూడాలి ఒకవేళ ఏది చూడకపోతే కనీసం టీవీలో ట్రైలర్స్ చూడాలి అవును అరే ఇమ్రా భాయ్ మా పోరి మా ఇలా అర్థమైంది కదా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు రా షీఈ్ విత్ మీ How are you? I'm good. How are you? Congratulations. Thank you very much. చూసారు సినిమా మీరు? సూపర్ బాగుంది చాలా బాగుంది కానీ కథ చాలా విషయాలు నేను ఇంటర్వ్యూస్లో అంతమంది అడుగుతాను అనుకున్నాను ఒకసారి మా ఛానల్ అడిగాను కానీ కొన్ని విషయాలు టైం లేక అడగలేకపోయాను ఓకే కొన్ని విషయాలు ఏమిటంటే చాలా థ్రిల్లింగ్గా ఉండే అంటే అడుగుతున్నప్పుడు మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆన్సర్ చెప్తున్నప్పుడు మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేవాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నది ప్రసాద్ ల్యాబ్స్ ఓకే ఈ ప్రసాద్ ల్యాబ్స్లో మీకు ఎటువంటి సంబంధం లేదు సినిమా 2 years ముందు 2 years బ్యాక్ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మేము అడుగుతుంటే మీరు సమాధానాలు చెప్తున్నారు అవును ఇటు ప్యాన్ చేసుకుంటే ఎదురుగా సినీమాక్స్ అవును ఓకే ఆ సినీమాక్స్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పెద్ద హోర్డింగ్ ఓకే నాగరాజు మన శ్రేయ మన అభి సీను ముక్కాబాయ్ సో మీరందరూ క్యారమ్స్ ఆడుతున్నారు ప్లేయింగ్ విత్ శ్రేయ పడే ఏంటి సంగతిలో ఇప్పుడు చెప్పు అసలు హౌ యూ ఫీల్ అక్కడ చూస్తే అది క్లాప్స్ చప్పట్లు ఇక్కడ చూస్తే అసలు ఒక చరిత్ర ఉన్న ల్యాబొరేటరీస్లో ప్రజా ల్యాబ్స్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నాం ఒక హీరోగా సక్సెస్ఫుల్ హీరోగా అవును సో హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ప్రసాద్ ల్యాబ్స్ అంటే అసలు ఒక పెద్ద గౌరవం ఉంది ఎల్వి ప్రసాద్ గారు అంటే ఈజ్ లైక్ లెజెండ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ఇండియా సినిమా ఇండస్ట్రీని చేంజ్ చేసిన వ్యక్తి ఆయన సో ఒకసారి నేను ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ అనుకుంటా హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు సినిమా పిచ్చి బాగా ఎక్కువ ఫస్ట్ ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రసాద్ ల్యాబ్స్ ఈ రెండు చూడాలి సో అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాము అట్ ది గేట్ ఉంది మొత్తం అందరూ ఒక 5-10 మంది సెక్యూరిటీ ఉండేది ఇప్పుడంటే కొంచెం పంపిస్తున్నారు కానీ అప్పుడు మనం నడుచుకొని వెళ్తే బాబు వెళ్ళిపో బాబు అన్నారు ఓకే వెళ్ళిపోయాను సరే బయట నుండి చూసాం చాలా హ్యాపీ అనమాట అన్నపూర్ణ స్టూడియోస్ ఏ అని ఉంటుంది కదా ఆ సింబల్ ఉంటుంది కదా అది చూసి వెరీ హ్యాపీ సరే ప్రసాద్ ల్యాబ్స్ ఎక్కడంటే పక్కనే ఉందని చెప్పారు అవునా పక్కనే ఎక్కడంటే అది ప్రసాద్ ఇది ఉంటుంది ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది దాని పక్కనే ఉన్నారు సరే వెంటనే పరిగెట్టినడికి వచ్చాం ఇక్కడ సర్లే చాలా కొంచెం లోపలికి ఉంది కదా ఎవరికి తెలియదు కదా మెల్లి వద్దండి ఇక్కడ కూడా దేశం ఆ పేరు ఏ సినిమా అన్నాడు అరే కౌన్సా మూవీ అన్నాడు కౌన్సా మూవీ అంటే ఇలా చూసుకొని మన తెలుగు మూవీ అంటే ఫిల్మ్ నెయ్యి రక్క అని చెప్పాను ఠీకే అప్పుడు అందరు జాబ్ అన్నాడు వెంటనే వచ్చి లోపలికి వచ్చాను సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అసలు నాకు అర్థం కాలేదు ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రివ్యూ థియేటర్ ఉంది ఆ పక్కన అని చెప్పారు సో వెంటనే అలా ప్రివ్యూ థియేటర్ ఆ పక్కకి వెళ్ళి జస్ట్ అలా చిన్న ఎంటర్ అయ్యి చూసి వెంటనే బయటకు వచ్చి హ్యాపీగా ఒక 3 రోజులు నిద్రపడలేదు యాక్చువల్గా మా ప్రసాద్ ల్యాబ్ చూసాను ప్రసాద్ ల్యాబ్స్ ది లెజెండరీ చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు కట్ చేస్తే మీరు చెప్పినట్టు ఈ రోజున ఇక్కడ వెంటనే ఎదురుగా సినీమాక్స్ అందులో మా ప్లేయింగ్ అక్కడ పక్కన మా ఫోటోగ్రాఫ్ మొన్నటి వరకు ఇక్కడ కూడా ప్రసాద్ ల్యాబ్స్ పైన కూడా ఉండేది సో దట్ వాజ్ లైక్ వెరీ అంటే హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ దట్ లైక్ థియేటర్లో ఇప్పుడు లైక్ థియేటర్స్లో మూవీ ఏ థియేటర్లో అయితే మనం టికెట్ కొనుక్కొని ఒక ఆడియన్గా ఇంకొక హీరోది సినిమా చూస్తూ ఉంటాం అవును అరే భలే ఉందిరా అనే ఫీలింగ్ అవును మన సినిమా ఇంకొకరు టికెట్ కొనుక్కొని చూస్తుంటే మనం యాక్ట్ చేసింది ఆ ఫీలింగ్ అంటే టికెట్ తీసుకొని మనం చూడడం కూడా కాదు మేము వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ దట్ సేమ్ సినీమాక్స్ ఇన్ ఇంటర్వెల్లో మేము సెలబ్రిటీస్ లాగా ఆ సినిమాలో సంబంధించినట్టు ఇలా రాగానే ఇట్స్ హ్యూజ్ అప్లాజ్ అనమాట మొత్తం థియేటర్ మొత్తం అసలు కొంచెం షాక్ వచ్చింది వెంటనే ఇలా గిల్లుకొని ఓహో మన నిజమేనా అనుకొని ఓకే ఫైన్ కాకపోతే ఈ సినిమా చేసిన దగ్గర నుంచి ఒకటే ఉండేది ఎవ్రీ టైం అనమాట మన కృషి ఉంటుంది ఎలా అయినా సరే మన కృషి ఏదైనా మనం సాధించాలంటే మన కృషి ఉంటుంది బట్ అగైన్ ఒక ఇలాగా ఒక ప్యాట్ ఆన్ ద షోల్డర్ ఉండాలి ఆ షోల్డర్ ఆల్వేజ్ ఒక శేఖర్ కమ్లాగా వెనకతలు ఉన్నట్టు ఒక పెద్ద నెల ఉన్నట్టు అది ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట సో దాంతో ఒక భయం భక్తి ఆ భావంతో ఆయనకి ఎప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ అనమాట అదే ఫీలింగ్తో ఉన్నాను అనమాట సో
డౌన్ టు ఎర్త్ ఉండాలి మనం, ఓకే తీసుకోకూడదు, సక్సెస్ ఉంది, అగైన్ హార్డ్ వర్క్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఒక భయం వస్తుంది ఆల్మోస్ట్ ఇది వచ్చినప్పుడల్లా. సో ఎందుకంటే నెక్స్ట్ ఇట్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి, శేఖర్ గారిని జాగ్రత్తగా ఫాలో. టెల్ మీ వన్ థింగ్, లైక్ నరక్ మూవీస్ వద్దనుకొని అగైన్ యూ బీన్ టు యూఎస్, సో యూ వాంట్ టు గెట్ డౌన్, సెటిల్ డౌన్ దేర్, సో you came here. So do you believe in God or destiny? Like what do you say? Definitely I believe in destiny అండి. అంటే నేను మూవీస్ వద్దనుకొని యాక్చువల్లీ వెళ్ళలేదు, ఇక్కడ అంటే ఇక్కడ ట్రై చేసా, నాకు సరిగా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఐ థాట్ ఓకే మేబీ ఇక్కడ మన డెస్టినీ లేదేమో, వేరే త్రూ వద్దాము. అంటే యూఎస్ వెళ్తే దట్ టు న్యూయార్క్ సిటీ. I had a chance, the city that never sleeps in the world. న్యూయార్క్ అనగానే నేను చాలా ఎక్సైటెడ్. దెన్ ఐ వెంట్ దేర్. వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి కూడా ఫోటోగ్రఫీలో వర్క్షాప్స్ ఏమున్నాయి, యాక్టింగ్లో వర్క్షాప్స్ ఏమున్నాయి, యాక్టింగ్లో క్లాసెస్ ఏమున్నాయి, ఎక్కడ ఏది బాగుంటుంది. సో ఇదే చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ అనమాట. మై లైవ్లీహుడ్ ఈజ్ ఆల్వేస్ త్రూ మై ఫోటోగ్రఫీ. Super. And I used to try for go for auditions అనమాట. Oh, good. And I also got an opportunity to work in a film, an Indian film, independent film, which is both shot in Telugu and Hindi అనమాట. అది త్వరలో maybe I think they'll release it or something like that. Oh, so you done it? Yeah, already done it. It's an independent film. It's a Desi movie? It's a Desi kind of movie. Oh, okay. So New York, fine. So again you came back. ఇప్పటికి పేరెంట్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మార్పులు చూసుంటారు. అప్పుడేమో ట్రై చేస్తున్నప్పుడు ఏదో ఎందుకురా నీకు అని, ఇప్పుడేమో సరే బాగా చేసాం అని. సో ఈ రెండు వేరియేషన్స్, ఫన్ ఇన్సిడెంట్స్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో హౌ యూ ఫీల్? ఫన్ ఇన్సిడెంట్స్ అంటే నేను ఈ ఆడిషన్ వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఏదైనా మనం నేర్చుకున్నదంతా వచ్చి ఫ్రెండ్స్ ఇలా మీలాంటి వాళ్ళు ఏమైనా పట్టుకొని అరే ఒక లక్ష రూపాయలు పెట్టు, 50 లక్షలతో ఒక సినిమా తీసుకుందాం మనం 5Dలో క్యానన్లో ఏదో అనుకున్నాను. కానీ నాకు ఆపర్చునిటీ వచ్చిందన్నమాట. అంటే యూ హ్యావ్ టు కమ్ ఫర్ దిస్ ఆడిషన్ అనేది. అంటే శేఖర్ కమ్లా గారు ఆడిషన్ రావడం అనేది ఇట్స్ లైక్ ఇదనమాట పెద్దది. నేనే వచ్చేస్తాను ముందే ఆడిషన్ అవుతున్నప్పుడు నేను వచ్చేస్తాను సార్ అని. బాబు నాయన నువ్వు ఉండు, ఇంకా ఆడిషన్స్ కంప్లీట్ అవ్వలేదు, నీ వీడియోస్ చాలు, అవసరం లేదని చెప్పి నేను ఓకే ఫైనల్లీ సెలెక్ట్ అయిన తర్వాత నన్ను పిలిచారు. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. దేర్ ఇస్ అ రీజన్ టు గో బ్యాక్ అని ఒక ఎంతూజియాజం ఫీలింగ్తో వెళ్ళిన తర్వాత నా పేరెంట్స్కి ఎప్పుడైతే నాకు కాంట్రాక్ట్ ఇస్తారు కదా, ఫిలిం కాంట్రాక్ట్ వచ్చిన 2 months తర్వాత ఐ టోల్డ్ మై పేరెంట్స్ అనమాట. ఆ రోజు మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగుందమ్మా, వెరీ గుడ్ అమ్మా, శేఖర్ కమ్లా గారి సినిమా అది అన్నారు. సరే అంతా బాగుంది, సరే ఇది ఇక్కడతో మర్చిపోండి మీరు, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు లేదంటే ప్రెస్లో వచ్చేంత వరకు మీరు ఎవరికి చెప్పొద్దని వాళ్ళ నోరుని మూసేసాను. ఓకే. సో నేనే ఎవరికి చెప్పలేదు, మా ఫ్రెండ్సే చెప్పలేదు, వాళ్ళే ఎవరికి చెప్పలేదు. ఆల్మోస్ట్ 6 monthsలో అయిపోతుందేమో, 8 monthsలో అయిపోతుందేమో అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం డిలేస్ అవ్వడం వల్ల 1.5 year అయింది. ఈ ప్రెస్ మీట్ వచ్చేసరికి దెన్ ఎవ్రీబడి షాక్డ్ అనమాట. చాలా మంది కాల్ చేసి మన వాట్స్ హ్యాపెనింగ్, కొంతమంది డైలాగ్స్ ఏంటంటే ఒరే నువ్వేనా, నీలా ఉన్నావు ఇంకోటి ఎవడైనా అని కొంతమంది ఒరే ఇంకా ట్రై చేస్తున్నారా నువ్వు అని కొంతమంది. ఓకే వెరీ హ్యాపీరా, అసలు ఒరే సాధించారు మొత్తానికి ఏదో ఒకటి. సో చిన్నప్పుడు చదువుకునే ఉండండి, ఒక ఇలా హోర్డింగ్స్ ఉంటాయి కదా మన స్కూల్లో పెట్టుకుంటాం, నెవర్ గివ్ అప్ అని ఇలా చిన్న నుండి ఇలా పెద్ద సైజ్ వస్తుంది. సో అది ఆల్వేస్ ఇట్ యూస్ టు స్ట్రక్ ఇన్ మైండ్. అంటే హార్డ్ వర్క్ చేయడం అని కాదు, కానీ ఏదైనా మనం సాధించాలనుకుంటే దాని మీద అలా ఏదో పట్టుకోవాలి, కృషి అనేది ఉండాలి, అలాగే కంటిన్యూ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అనమాట. అంటే మనం వదిలేయకూడదు, యూ హ్యావ్ టు గివ్ యువర్ షాట్ ఆల్వేస్. సో అలా చేయడం వల్ల నా పేరు నాగరాజ్. నా పేరు లక్ష్మి అండి. మీదే ఊరు? మరి వైజాగ్ అండి. ఓకే నాగరాజ్, టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ 4 ఉన్నారు, 3 ఉన్నారు, 5 ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇస్తే నాకు బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్. ఈ సినిమాలో మీ ముగ్గురులో ఒక మాసీగా ఇప్పుడు మన రవితేజ చూడగానే అరే ఏం ఎనర్జీరా అనే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ తమరది. ఇవ్వగానే వాట్ యూ ఫెల్ట్, సో హౌ యూ వాంట్ టు మేక్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్, అండ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ యూ వాంట్ టు షో టు శేఖర్ గారు, ఆర్ యూ వాంట్ టు లైక్ ఇట్లాగా ఉండాలి ఈ క్యారెక్టర్ని కానీ, ఆర్ ఇమిటేట్ కానీ, లేకపోతే ఇన్స్పిరేషన్ అలా తీసుకున్న క్యారెక్టరేషన్ అలాగే ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆడిషన్ చెప్పినప్పుడు ఫస్ట్ ఆడిషన్ ఏంటంటే రెగ్యులర్ అనమాట, మీ వీడియోస్ పంపించమని చెప్పారు. సో నార్మల్గా నేను లవర్ బాయ్ లాగా ఇదిలాగా చిన్న ఫ్రెండ్స్ లాగా హ్యాపీ గో లక్కీ ఆర్ కాలేజ్ బాయ్ ఎక్స్ట్రీమ్లీ పాష్ డ్రెస్సింగ్ అంతా చేసుకొని న్యూయార్క్లో A&F యో టైప్లో పంపించాను అనమాట. పంపిస్తే నాయన ఇది కాదు, నువ్వు జుట్టు పెంచు, గడ్డం పెంచు, మీసం పెంచు, సో కంప్లీట్గా ఒక రఫ్ క్యారెక్టర్ ఉంటుంది నీది అని దే గేవ్ సమ్ రెఫరెన్సెస్. అంటే రవితేజ గారిది ఆల్మోస్ట్ మన సింధూరం అంత ఎనర్జీ ఉండాలి,
అండ్ గమ్యంలో నరేష్, అండ్ రంగీలలో ఆమిర్ ఖాన్, టపోరి ఉంటుంది కదా. అలాంటి So, ఇవి reference- అంటే ఇది కంప్లీట్ అది కాదు, అలా ఉంటుంది, రిఫరెన్స్ ఉంటుంది. యూ ఆర్ ద ఫన్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ సమ్ లవ్ స్టోరీ, సో యూ హ్యావ్ సమ్ ఎమోషన్స్ అన్నారు అనమాట. ఓకే, ఇది చాలా బాగుంది. దెన్ ఆడిషన్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ నేను హాఫ్ వాట్ ఎవర్ ఐ డిడ్ దానిలో హాఫ్ రీచ్ అయ్యాను నేను. అంటే డైరెక్ట్గా వారు లేరు కదా, నేను ఐ యూస్ టు డైరెక్ట్ మై సెల్ఫ్. ఐ యూస్ టు పుట్ కెమెరా, టర్న్ ఆన్ ది టైమర్ బటన్ వేసుకొని నేనే యాక్షన్ టేక్ అని పరిగెట్టుకుని వచ్చి మళ్ళీ చేసి అలా చేసి పంపించాను. సో నేను వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని ఓవర్ చేస్తానండి, ఎక్కువ చేస్తారు. ఏం రాబాయ్ ఎట్లా చేస్తున్నావు అంత చేయగానే ఓకే, బట్ దే లైక్ ఇట్. అంటే ఎప్పుడైనా సరే మనం ఎక్కువ ఇచ్చాం అనుకోండి, తగ్గించడం కొంచెం ఈజీ ఏమో అనుకున్నారు అనుకుంటారు. రాగానే ఓకే బాగుంది, అంత అవసరం లేదు, యు ఆర్ వెరీ లౌడ్ అనమాట. సో అంత లౌడ్ కాదు, మరి హెవీ బాడీ లాంగ్వేజ్ కొంచెం సెటిల్గా. ఓకే, సెటిల్ కాదు, దెన్ సెటిల్ డౌన్ అండ్ దెన్ ఏమో అడిగినా భయ్, నాకు చూసేందుకు నవ్వు ఏంది అని నన్ను అడుగుతున్నాను. అడిగితే నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? నా పేరు రాజు. ఏంది భద్రేనా? పవన్ భద్ర రమ్మని ఫోర్స్ చేస్తున్నాను. ఒకదాని పోతే నాన్నతో పోయి నువ్వు రావా? సినిమా అయిపోయింది, ఓకే, సక్సెస్ఫుల్. మా కెమెరామెన్ అంటున్నాడు, అన్న ఏంటన్నా నువ్వు ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే మాట్లాడుతున్నారు, మీరు ఏందన్నా మంది ఏందన్నా జర్నీ అన్న పోదామన్నాడు. పదానా బో చాయ్ తాగుదాం. చాయ్ తాగుదాం, ఇక్కడే కూర్చుంటామా ఏంది? బిస్కెట్లు తిందాం, బిస్కెట్ తిందాం, చాయ్ తాగుదాం, బిస్కెట్ తిందాం, సమోసాలు కూడా తిందాం, సమోసాలు ఇట్లా తిందాం, వెళ్దామా? పోదాం. చలో చలో.